హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసేసాం కదా. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. పార్ట్ టు పార్ట్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే ముందుగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని తీసేసుకోండి. ఆ తర్వాత ఇదైతే రైట్ సైడ్ కదా, ఇలా రైట్ సైడ్ ఇలా బ్యాక్ బెల్ట్ వచ్చేసి ఇలా రాంగ్ సైడ్ వైపు తీసేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఇలా పెట్టేసేయండి. రెండు ఈక్వల్గా వచ్చేలా ఇలా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్గా రావాలి. ఇలా ఈక్వల్గా పెట్టేసి మనం ఖర్చు ఎంతైతే వదిలేమో, ఇక్కడ ఖర్చు వదిలేము కదా, బ్యాక్ బెల్ట్ కోసం ఎంతైతే ఖర్చు వదిలేమో అంతే మనం ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవాలి. ఆ ఖర్చులోనే చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేదాం కదా. ఇప్పుడైతే ఇలా గోరుతో రబ్ చేసేసుకొని ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేయండి. ఖర్చు అనేది ఇక్కడ బ్యాక్ పార్ట్, ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది ఇలా బ్యాక్ బెల్ట్ సైడ్కే వచ్చేలా స్టిచ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపు తీసేసుకోండి. రాంగ్ సైడ్ వైపు తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ 5th నెంబర్ కుట్టు వేసేసేయండి. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఇలాగ ఒప్పాల్సింది కదా. ఇప్పుడైతే 5th నెంబర్ కుట్టు, 5th నెంబర్ కుట్టు వచ్చేసి ఇలా మీ మిషన్లో ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని 5 నెంబర్ ఎక్కడికి ఉంటే అలా ఫిట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇలా రాంగ్ సైడ్ వైపు, ఇది వచ్చేసి రాంగ్ సైడ్, ఇలా ఫోల్డింగ్ ఇలా చేసేసి కుట్టు వేసేసేయండి. ఇలా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే టక్స్ వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని రెండు ఈక్వల్గా పెట్టేసేయండి. షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసి ఇలా కొంచెం ఖర్చుతో మళ్ళీ మనం కుట్టు అనేది చేంజ్ చేసుకోవాలి. థర్డ్ కానీ ఫోర్త్ కానీ కుట్టు పెట్టేసి కొంచెం చిన్న కుట్టు పెట్టేసి స్టిచ్ చేసేయండి. స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేసింది. ఈ టక్స్ హైటు 3 ఇంచెస్, 3.5, 4 అలా పెట్టేసుకోవచ్చు. అదైతే మన ఇష్టం. నేనైతే ఆది బ్లౌజ్ తీసేసుకుంటున్నా. ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉంటుందో స్టిచ్ వేసేసేయండి. ఇలా క్రాస్గా రావాలి టక్స్ అన్నది. చూడండి, టక్స్ అన్నది ఇలా క్రాస్గా ఇలా రావాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఈక్వల్గా ఇంతకుముందు టక్స్ వేసాం కదా, ఆ టక్స్ హైట్ ప్రకారంగా ఈ టక్స్ కూడా వేసేసేయండి. ఇలా స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేసి ఇలా ఈ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ హైట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ వేసేసి ఇలా క్రాస్గా టక్స్ ఇచ్చేసి ఇలా క్రాస్గా రావాలి. ఇలా క్రాస్గా రావాలి టక్స్. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అనేది దీన్ని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేద్దాం. హ్యాండ్స్ కోసం ఇలా ఒక్కొక్క బ్లౌజ్కి ప్యాచెస్ పడతాయి కదా, ఆ ప్యాచెస్ అన్నవి మీరు నీట్గా అతికేసుకోండి. ఇదైతే దీనికి ప్యాచెస్ లేవు కాబట్టి నేను ఇక హెమ్మింగ్ కోసం ఇలా ఫోల్డ్ చేసేసి రెడీగా పెట్టేస్తా, లోతు తీసేసి. ఇప్పుడైతే ఇలా మనం కట్స్ ఇచ్చేసాం కదా ఇంతకుముందే హెమ్మింగ్ కోసం అని, ఈ కట్స్ ఈక్వల్గా ఇలా పెట్టేసి లూజ్ కూడా పెట్టేసేయండి. అంతే. మనం ఇలాగో హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు ఉప్పాల్సిందే మనకు ఈజీగా ఉండడానికని ఇలా లూజ్ కుట్టు పెట్టమని చెప్పాను. ఆ తర్వాత మనం లోతు తీసేద్దాం. లోతు తీయడానికి ఇలా ఇది రైట్ సైడ్ కదా, ఇలా ఆపోజిట్లో ఉండాలి. లేదంటే రాంగ్ సైడ్ వైపు అనుకుంటే రాంగ్ సైడ్ ఆపోజిట్లో ఉండాలి. అలా కన్ఫ్యూజన్ కాకుండా వీడియోని బాగా గమనించండి. రైట్ సైడ్ ఆపోజిట్లో ఉండాలి, లేదంటే రాంగ్ సైడ్ ఆపోజిట్లో ఉండాలి. ఇలాగైతే మనకు ఆపోజిట్ సైడ్స్ వస్తాయి. లోతు అన్నది లేదు, ఇటు రాంగ్ సైడ్ ఇటు రైట్ సైడ్ ఉంటే మనకి ఈ లోతు అనేది ఒకే హ్యాండ్ అనేది ఈక్వల్గా అవుతుంది అన్నట్టు ఇలా ఆపోజిట్లో వేసేసుకుంటే
2 హ్యాండ్స్‌కి వస్తాయి. లేదంటే సేమ్ ఒకటి బ్యాక్ పార్ట్‌కి ఒకటి ఫ్రంట్ పార్ట్‌కి వెళ్తాయి. అందుకని ఇక్కడ రైట్ ఉంటే ఇక్కడ రైటే, ఇక్కడ రాంగ్ ఉంటే ఇక్కడ రాంగే. ఇలా ఆపోజిట్‌లో వేసేసుకోండి. తర్వాత ఈ కట్స్ అనేది ఇలా ఈక్వల్‌గా పెట్టేసేయండి. ఈక్వల్‌గా పెట్టేసి ఇలా ఈక్వల్‌గా పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇది ఏమి టచ్ చేయకుండా ఓన్లీ ఇలా ఇలా స్టార్ట్ చేసి ఇలా కొంచెం పెంచుతూ క్లాత్‌ని తర్వాత మళ్ళీ ఇలా ఈ కట్స్‌కి వచ్చేసరికి కొంచెం మళ్ళీ పైకి పోవాలి. ఇక్కడ వచ్చేసి ఇట్లా కింద దిగుతూ పోవాలి. తర్వాత ఇలా ఇలా పైకి తేలుతూ పోవాలి. అంతే లోత్ అన్నది చేసినట్టే. కట్స్ పెట్టేసేయండి. లేదంటే ఇలా ఎఫ్ అని రాసేసుకోండి. ఓకే. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయినట్టే. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్స్ ఇలా వేసేసుకోండి. ఇది వచ్చేసి రైట్, ఇది వచ్చేసి రైట్, అంటే రైట్ సైడ్ అని. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక పార్ట్ మాత్రమే టక్స్ గురించి చూపిస్తాను. ఇదైతే డబల్ పట్టి అంటే కాజా పట్టి అని అర్థం. తర్వాత ఇదైతే రైట్ సైడు, ఇదైతే రాంగ్ సైడు. ముందుగా ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ వెడల్పు ఎంతైతే ఉందో అంతా చూడండి. ఇదైతే డబల్ పట్టి కదా, ఆది బ్లౌజ్ కూడా డబల్ పట్టి సైడ్ తీసేసుకోండి. ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో అంత మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ ఖర్చు వదిలేసి, మేము సింగిల్ పట్టి డబల్ పట్టి కోసం ఇక్కడ ఖర్చు వదిలేసాం కదా, ఖర్చు వదిలేసి ఇలా ఒక మార్క్ వేసేసేయండి. తర్వాత వెడల్పు ఎంతైతే ఉందో అంతకి ఒక మార్కు, అలా 3 మార్కింగ్స్ వేసేసుకోండి వెడల్పు. ఆ తర్వాత ఇలా ఇలా రావాలి. ఈ రెండు ఇలా ఈక్వల్గా వచ్చేలా పట్టేసుకోండి మార్కింగ్స్ అన్నవి. ఇలా కొంచెం రఫ్ ఇచ్చేసి ఇక్కడ షోల్డర్స్ అనేది ఈక్వల్గా రావాలి. ఈక్వల్గా వచ్చేసిన తర్వాత ఇలా 3 ఫింగర్స్ పెట్టేసేయండి. 3 ఫింగర్స్ ఎక్కడికైతే మార్క్ వస్తుందో అక్కడికి ఇలా. ఆ తర్వాత ఈ టక్స్ అనేది ఇలా 3 ఫింగర్స్కి రావాలి. ఇలా ఆ తర్వాత ఇక్కడ మనం మెడ పీస్ అతికించుకోవడానికి ఖర్చు వదిలేసాం కదా కటింగ్లో, ఆ ఖర్చుని వదిలేసి ఈ 2 సేమ్ ఉన్నాయో లేదో చూసుకోండి. సేమ్ పెట్టేసుకోండి. ఇలా ఈక్వల్గా పెట్టేసుకోండి. ఈక్వల్గా పెట్టేసి ఇక్కడ ఒక సింగిల్ పాదం అంటే ఇది ఒక పాదం, అంటే ఈ గ్యాప్ సింగిల్ పాదం అంటే ఇది సింగిల్ పాదం అంతా టక్స్ వేసేసేయండి. ముందుగా కొంచెం రఫ్ ఇచ్చేసి క్లాత్ స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని ఇలా 4 ఫింగర్స్ పెట్టేసి 4 ఫింగర్స్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ వేసేసేయండి. మార్క్ వేసేసి ఇలా స్టిచ్ చేసేసేయండి. కావాలనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేసేయచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఈ 2 ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా, చంక డౌన్ దగ్గర కూడా ఇలా క్లాత్ ఈక్వల్గా వచ్చేలా పెట్టేసి ఇక్కడ కూడా ఒక సింగిల్ పాదం అంత ఖర్చు వాడండి. ఇలా కొంచెం రఫ్ ఇచ్చేసి ఫింగర్స్ అనేది ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా మార్కింగ్లోకి కలిపేసేయండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అన్నది రెడీ అవుతుంది. అంతే. టక్స్ గురించి నేను సెకండ్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసేసుకున్నాను. వీడియో మరి లెంత్ అవుతుంది కదా, అందుకని నేను ఒక పార్ట్ చూపించలేదు. ఇక టక్స్ గురించి అయితే ఇంతే. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ చూసేద్దాము. క్రాస్ బెల్ట్ చూసుకోవడానికి బ్లౌజ్లో డబల్ పట్టి సైడ్ తీసేసుకోండి. ఇలా డబల్ పట్టి సైడు ఇలా తీసేసుకోండి. బ్లౌజ్ వెడల్పు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా వెడల్పు చూసేసుకోండి. ఇక్కడైతే స్టిచ్చింగ్ ఇక్కడికి ఉంది కదా, ఇలా ఒక మార్కు, అలాగే ఖర్చు కోసం 3 ఫింగర్స్, ఒక 3 ఫింగర్స్ తీసేసుకోండి. ఆ తర్వాత అది బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా ఒక మార్క్ వేసేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడికి వచ్చింది కదా అసలైన హైట్. ఆ తర్వాత పైన ఖర్చు కోసం, ఇది ఫ్రంట్ పార్ట్కు జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కోసం. ఆ తర్వాత ఇలా స్టిచెస్ ఉంటాయి కదా, ఈ స్టిచెస్కి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా మిడిల్లో ఇలా పెట్టేసేయండి. ఇక్కడైతే అసలైంది. ఇది వచ్చేసి ఖర్చు. ఆ తర్వాత మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ప్రకారం మనకైతే ఏ సైజ్ వాళ్ళకైనా ఇక్కడ 4 ఫింగర్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ 3 పాయింట్స్ని కలిపేసేయండి. ఇలా ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా స్టిచెస్ కోసం ఇప్పుడు క్రాస్ బెల్ట్లో వచ్చినట్టే కదా, ఇది ఒక పార్ట్కి ఇలా వచ్చేసినట్టే. ఇప్పుడైతే నేను ఒక ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని జాయింట్ చూపిస్తాను మీకు. ఇలా క్రాస్ బెల్ట్ అనేవి ఇలా వస్తాయి. ఇప్పుడైతే ఒక పార్ట్ మాత్రం చూపిస్తాను. ఇలా తీసేసుకోండి. ఇదైతే ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్. ఇలా ఆది బ్లౌజ్తో చూసుకొని ఈ హైట్ కూడా చూసేసుకోండి. ఖర్చు ఎంతైతే మిగిలిందో అంత ఖర్చుకి ఇలా మార్క్ వేసేసేయండి. నేను ఆల్రెడీ చూసేసాను. ఆ తర్వాత ఇలా క్రాస్ బెల్ట్ని ఇలా పెట్టేసి మనం ఎక్కడికైతే ఖర్చుకి మార్క్ వేసామో అలాగే క్రాస్ బెల్ట్ కూడా ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా పెట్టేసి స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇలా సర్దుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రౌండ్గా వచ్చేసింది కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా ఈ క్రాస్ బెల్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్లాత్స్ ఈక్వల్గా పెట్టేసి స్లోగా స్టిచ్ చేసేసేయండి. ఇక్కడ మనకు ఈ టక్స్ వస్తుంది కదా, ఈ టక్స్ అనేది అటు సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసి ఇలా ఇచ్చేసేయండి. ఖచ్చితంగా ఇలా ఫోల్డ్ చేయాలి, లేదంటే మనకు చెస్ట్ అనేది పట్టేసినట్టు వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసేసి దానికి కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు, లేదంటే అది ఖర్చులోకి తీసేసుకుంటే మనకు ఇబ్బంది అయిపోతుంది. ఖర్చు అనేది మనకు ఈక్వల్గా రావాలి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ స్టిచ్ చేయకూడదు, ఈక్వల్గా ఉండాలి. మనం ఖర్చు ఎంతైతే వదిలేమో అంత ఖర్చు.
ఆ తర్వాత ఇది రైట్ సైడ్ కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఒక 4 ఫింగర్స్ గ్యాప్ ఉంచేసుకొని ఇలా మిడిల్‌లో షిఫ్ట్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ క్రాస్ బెల్ట్ మిగిలింది కదా, ఈ క్రాస్ బెల్ట్‌ని ఇలా స్టిచెస్‌కి జాయిన్ చేసేసేయండి. స్టిచ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అది చూస్తే తొందరగా అర్థం కాదు. ఒకసారి చూసినా అర్థం కాదు. వీడియోని బాగా గమనించాలి. ఒక 2, 3 టైమ్స్ గమనిస్తూ వీడియోని ముందు పెట్టుకొని స్టిచ్ చేసేసేయండి. ఒక 2, 3 టైమ్స్ స్టిచ్ చేసామంటే ఇంక ఈజీగా అయిపోతుంది. ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అన్నది. ఇక కావాలనుకుంటే మనకు డబుల్ స్టిచ్ కావాలనుకుంటే కదా ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసేయండి. ఇలా ఓపెన్ చేసేసేయండి ఒక సైడ్ నుంచి. మనకు లోపల క్లాత్ స్టిచ్ పడితే ఇలా ఓపెన్ చేయడానికి రాదు. స్టిచ్ పడకుండా నీట్‌గా స్టిచ్ చేసేసేయండి. ఇలా ఈజీగా ఓపెన్ అవుతుంది. అంతే, చూసారా ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ ఈజీగా అయిపోతుంది. ఈ టక్స్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసేయండి. అంతే. ఇప్పుడైతే ఆది బ్లౌజ్‌తో చెక్ చేసేసేయండి. ఆది బ్లౌజ్ ఇదైతే సింగిల్ పట్టి కదా, సింగిల్ పట్టి తీసేసుకొని ఇలా హైట్ అనేది చెక్ చేసేసేయండి. నాకైతే ఇక్కడికి వచ్చింది. దీన్ని అయితే ఇంకా మెడ పీస్ తీస్తాం కదా, అక్కడ సరి చేయొచ్చు. ఒకవేళ తక్కువ ఎక్కువ వచ్చినా మనం కొంచెం ఇలా టక్స్ దగ్గర కాను, లేదంటే క్రాస్ బెల్ట్ ఇలా వేసేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆది బ్లౌజ్‌తో చెక్ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత అంతే. నేనైతే సెకండ్ పార్ట్ కూడా ఇలా స్టిచ్ చేసేసాను. ఇవి ఈక్వల్‌గా ఉన్నాయో లేదో కూడా చూసేసుకోండి. ఆ తర్వాత సింగిల్ పట్టి, డబుల్ పట్టి అతికించేసేద్దాం. సింగిల్ పట్టి, డబుల్ పట్టి కోసం మనం ముందే స్టిచ్ చేసేసాం, కటింగ్ చేసేసాం కదా, ఇలా తీసేసుకోండి. సింగిల్ పట్టి, డబుల్ పట్టి కోసం ముందైతే సింగిల్ పట్టి స్టిచ్ చేసేద్దాం. సింగిల్ పట్టి స్టిచ్ చేయడానికి ఇలా ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టేసి, ఈ సింగిల్ పట్టి అనేది ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసేయండి. ఒరిజినల్ సైడ్ వైపు పెట్టాలి. సింగిల్ పాదం అంతా కట్ తీసేసుకోండి. ఇలా చివరన స్టిచ్ చేసేసేయండి. ఆ తర్వాత టాప్ స్టిచ్ కూడా ఖర్చు ఇటు సైడ్ వైపు ఇలా పెట్టి టాప్ స్టిచ్ వేసేసేయండి. ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కొంచెం సగానికి ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసేయండి. ఈ స్టిచ్ అన్నది మనం టాప్ స్టిచ్ చేసాం కదా, ఆ టాప్ స్టిచ్ అనేది లోపలికి రావాలి, బయట కనిపించకుండా సరి చేసుకోండి ఇలా. ఆ తర్వాత ఇలా పాదాన్ని పైకి లేపి ఇటు సైడ్ కూడా ఖర్చుని ఇలా కుట్టు ఇక్కడ రాంగ్ సైడ్ వైపుకి వచ్చేలా, టాప్ స్టిచ్ అనేది రాంగ్ సైడ్ వైపుకి వచ్చేలా ఇలా స్టిచ్ చేసేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసేసేయండి. అంతే, సింగిల్ సైడ్ వచ్చేసి ఇంతేక, ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా మంచిగా చూసారు కదా, ఇంతేక. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి డబుల్ పట్టి సైడ్, డబుల్ పట్టీకి వచ్చేసి ఇదైతే రైట్ సైడ్ కదా, డబుల్ పట్టీని మనం రాంగ్ సైడ్ వైపు పెట్టాలి. సింగిల్కి ఆపోజిట్ ఇది, ఇలా రాంగ్ సైడ్ వైపు పెట్టేసి మనం ఖర్చు వదిలేసుకున్నాం కదా కటింగ్లో, అంత ఖర్చు వాడండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. ఆ తర్వాత ఇప్పుడైతే ఇలా వచ్చేసింది కదా, తర్వాత ఈ క్లాత్ అన్నది ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కన్ఫ్యూజన్ కాకండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా క్లాత్ ఇలా ఉంది కదా, ఇలా ఒక ఫోల్డ్, ఆ తర్వాత మరో ఫోల్డ్ ఇలా మిడిల్కు, మనం ఈ స్టిచ్ వేసేసాం కదా, ఈ మిడిల్ రావాలి. ఇలా క్లాత్ మనం మిడిల్లో ఒక స్టిచ్ వేసేయాలి. తర్వాత ఈ చివరన ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి ఇలా క్లాత్ని బయటికి రాకుండా ఇలా నీట్గా ఫింగర్తో ఇలా సరిదీసుకోండి. ఇలా స్టార్టింగ్లో రఫ్ మిడిల్లో వేసేసేయండి. ఈ ఖర్చు అన్నది కనిపించకుండా ఇలా లోపలికి పెట్టేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి చివరన. చివరన లేదంటే మీరు డైరెక్ట్గా ఈ చివరన కూడా వేసేయచ్చు. ఇలా 2 స్టిచెస్ వేసేయండి. ఆ తర్వాత హైట్ అన్నది చూసేసుకోండి. లేదంటే ఇలా పెట్టేసి మనకు ఉక్స్ పట్టి అన్నది కొంచెం ఎక్కువగా వస్తుంది కదా, 2 ఈక్వల్గా వచ్చేలా ఉక్స్ పట్టి సైడ్ ఒకటే కట్ చేసుకోవాలి. రౌండ్ వరకు వెళ్ళకుండా ఇలా ఈ పట్టి ఒకటే వచ్చేలా కట్ చేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి అయిపోయింది, కాజా పట్టి అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయినట్టే. బ్యాక్ పార్ట్ ఇలా తీసేసేయండి. బ్యాక్ పార్ట్ తీసేసి ఇలా ఫ్రంట్ పార్ట్స్, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ అంటే రైట్ సైడ్, ఇదైతే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి కింద రాంగ్ సైడ్ ఉంది, పైన ఫ్రంట్ పార్ట్ పైన రాంగ్ సైడ్ ఉంది.
తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసరికి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ నెక్ అనేది చెక్ చేయండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ హైట్ అనేది చెక్ చేయండి. మనకు కరెక్ట్‌గా వచ్చిందో లేదో అని చెక్ చేసేసేయండి. చెక్ చేసిన తర్వాత ఈ షోల్డర్స్‌ని అతికించుకోవాలి. ఆ తర్వాత ఇదైతే డబల్ పట్టీ కదా, డబల్ పట్టీ సైడ్ తీసేసుకొని ఆది బ్లౌజు నెక్ ఎంతైతే ఉందో అంతా చెక్ చేయండి. ఈక్వల్‌గా ఇలా పెట్టేసేయండి. నాకైతే ఇక్కడికి వచ్చింది కదా, ఇలా వచ్చింది కదా, ఈక్వల్‌గా పెట్టేసి ఆ తర్వాత మెడ పీస్ అతికించడానికి ఖర్చు కూడా కావాలి కదా, ఆ ఖర్చు కూడా ఇలా ఇదైతే ఎగ్జాక్ట్ మార్కింగ్. మెడ పీస్ కోసం ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం మార్కింగ్. అందుకని ఈ మార్కింగ్ పైన ఇక షోల్డర్స్‌ని అతికించుకోవాలి. నెక్ సైడ్ వైపే అతికించుకోవాలి. ఆ తర్వాత ఇలా స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసి ఈక్వల్‌గా పెట్టేయండి. ఈక్వల్‌గా పెట్టేసి స్టిచ్ చేసేసేయండి షోల్డర్. తక్కువ రాకూడదు. ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ రాకూడదు మనకు ఫ్రంట్ నెక్ సైడ్ అనేది. ఇదైతే సింగిల్ పట్టీ కదా, సింగిల్ పట్టీ చూద్దాం ఎంత వస్తుందో. అయితే సింగిల్ పట్టీ కదా, సింగిల్ సైడ్ తీసేసుకో. సింగిల్ పట్టీ ఆది బ్లౌజ్ కూడా సింగిల్ పట్టీ సైడ్ తీసేసుకోండి. ఇలా ఈక్వల్‌గా ఇలా చెక్ చేసేసేయండి. ఆ తర్వాత ఎగ్జాక్ట్‌గా ఎక్కడికైతే మార్కింగ్ వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ వేసేసేయండి. ఆ తర్వాత మెడ పీస్ కోసం మెడ పీస్ కోసం ఖర్చు. ఆ తర్వాత ఇలా షోల్డర్స్‌ని అతికించేయండి. నెక్ సైడ్ వైపే ఇలా పట్టేసి ఖర్చు ఎక్కడికైతే మార్క్ చేసామో స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసేయండి. షోల్డర్స్‌ని ఇలా ఈక్వల్‌గా పెట్టేసి డబుల్ స్టిచ్ చేసేసేయండి. అంతే ఇక. ఆ తర్వాత ఆది బ్లౌజ్‌తో మనం నెక్, ఫ్రంట్ పార్ట్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. నెక్ రౌండు, ఫ్రంట్ పార్ట్ చెక్ చేసాం కదా, నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. నేనైతే చెక్ చేయడం లేదు. డైరెక్ట్‌గా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తాను. కావాలంటే మీరు మెడ పీస్ కూడా అతికించొచ్చు. నేనైతే మెడ పీస్ లాస్ట్‌కి అతికించి సైడ్ జాయింట్ వేద్దామని ముందుగా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి మీకు ఫ్రంట్ సైడ్ ఎటువైపు వస్తుందో అటువైపు పెట్టేసుకొని చూసుకొని స్టిచ్ చేసేసేయండి. అలాగే షోల్డర్స్ కూడా ఎక్కడికైతే వస్తాయో అక్కడకు ఒక మార్క్ వేసేసి ఆది బ్లౌజ్ చూసుకొని స్టిచ్ చేసేసేయండి. నేనైతే ఇప్పుడు జాయిన్ చేసేస్తున్నాను. ఇలా షోల్డర్స్‌తో ఈక్వల్‌గా ఉండేలా ఇలా స్టిచ్ చేసేసేయండి. ఆ తర్వాత ఇలా క్లాత్‌ని సర్దుకుంటూ ఖర్చు అన్నది ఈక్వల్‌గా పెట్టేసేయండి. ఇలా అడ్జస్ట్ చేస్తూ ఈ ఎడ్జెస్ అనేది ఈక్వల్‌గా రావాలి ఇక్కడ. ఈ ఎడ్జ్ అనేది ఇలా ఈక్వల్‌గా పెట్టేసి సాగదీయనకుండా స్లోగా ఇలా స్టిచ్ చేసేసేయండి. క్లాత్‌ను అడ్జస్ట్ చేస్తూ ఇలా క్లాత్ అనేది లూజ్‌గా పెట్టేసుకోండి సాగదీయనకుండా ఇలా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా డబుల్ స్టిచ్ చేసేసేయండి. ఆ తర్వాత కింద క్లాత్‌ని సర్దుతుంటూ మరో సైడ్ కూడా స్టిచ్ వేసేయండి. ఇలా మరో సైడ్ కూడా. ఈ హ్యాండ్స్ జాయింట్ కొంచెం బిగినర్స్‌కి కష్టంగా ఉంటుంది. కానీ కుడుతూ ఉంటే, స్టిచ్ చేస్తూ ఉంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇలా నీట్‌గా సర్దుకుంటూ స్లోగా క్లాత్‌ని సాగదీయనీయకుండా ఇలా స్టిచ్ చేసేసేయండి. ఆ తర్వాత హ్యాండ్స్ మాత్రం డబుల్ స్టిచ్ కంపల్సరీగా ఉండాలి. అంతేకా. ఆ తర్వాత ఆది బ్లౌజ్‌తో హైట్ కరెక్ట్‌గా వచ్చిందో లేదో అని చెక్ చేసుకొని ఒకవేళ హైటు తర్వాత చూసుకోండి ఎక్కడైనా ముడతలు వచ్చినాయా లేదా అన్నది నీట్‌గా చూసేసుకొని ఆది బ్లౌజ్‌తోను షోల్డర్స్, హ్యాండ్స్ ఈక్వల్‌గా ఉన్నాయో లేదో అని కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఆ తర్వాత ఈ హ్యాండ్ కూడా నేను జాయిన్ చేస్తాను. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇదైతే ఒరిజినల్ సైడ్ కదా, ఈ హ్యాండ్ కూడా ఒరిజినల్ సైడ్ ఇక్కడ ఉండాలి. రైట్ సైడ్ ఇలా ఆపోజిట్‌లో ఉండాలి. రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎలాంటి కన్‌ఫ్యూజన్ కాకుండా అలాగే ఈ షోల్డర్స్ అన్న ఖర్చులు కూడా ఇలా బ్యాక్ సైడ్ వైపే ఇలా వేసేసేయండి. ఆ తర్వాత ఇలా కట్స్ అనేది ఈక్వల్‌గా వచ్చేలా స్టిచ్ చేసేసేయండి. నేనైతే సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసాను. 2 హ్యాండ్స్ ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకోండి. ఈ షోల్డర్స్‌ని ఈక్వల్‌గా పెట్టేసి నేనైతే 2 హ్యాండ్స్ జాయిన్ చేసేసానండి. అలాగే 2 హ్యాండ్స్ ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకోండి. ఇలా, ఇలా చెక్ చేసేసుకోండి. ఇలా ఈక్వల్‌గా రావాలి. షోల్డర్స్ కూడా ఈక్వల్‌గా ఇలా ఉండాలి. చూసారా? ఇక మనం వచ్చేసి మెడ పీస్ వేసేద్దాము.
నేనైతే జాయింట్ పీసెస్ తీసేసుకున్నానండి. ఇదైతే ఒక స్కేల్ వెడల్పుతో తీసేసుకున్నాను. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా తీసేసుకోండి. ఇలా ఇలా ఒకదానికొకటి ఇలా స్టిచ్ చేసేసేయండి. మెడ పీసెస్ క్రాస్గా కావాలంటే క్రాస్గా, స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా తీసేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్గానే తీసేసుకున్నాను. క్రాస్గా తీసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఒకదానికొకటి జాయింట్ చేసేసేయండి. ఇలా ఈ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసి విడదీసేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా బ్లౌజ్ బ్లౌజ్ తీసేసి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ తీసేసుకొని ఈ పొడవు అన్నది అవుతుందో లేదో అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కాదు అంటే మళ్ళీ జాయిన్ చేసేసుకోవచ్చు క్లాత్ని. నేనైతే సరిపోతుందని అనుకుంటున్నాను. ఇక స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇలా బ్లౌజ్ తీసేసుకోండి. మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ని నేనైతే సింగిల్ పట్టీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. మెడ పీస్ జాయిన్ చేసేయడం. మీకు చెయ్యి ఎటువైపు అయితే అలవాటు ఉంటుందో అటువైపు స్టార్ట్ చేసేసేయండి. ఇలా స్టార్టింగ్లో బ్లౌజ్ తీసేసుకొని మనం ఖర్చు వదిలేసి ఉంటాం కదా, నెక్ పీస్కి అంత ఖర్చు వాడాలి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసి ముందుగా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇంతకుముందు మనం హ్యాండ్ని ఎలా జాయిన్ చేసేసుకున్నాం, ఎడ్జెస్ అనేది ఈక్వల్గా పెట్టేసి అలా జాయిన్ చేసేయాలి. ఇలా ఎడ్జెస్ అనేవి సేమ్ ఈక్వల్గా ఉండాలి. ఖర్చు కూడా సేమ్ తీసేసుకోవాలి. ఇలా ఇలా ఈక్వల్గా పెట్టేసి క్లాత్ని సాగదీయకుండా నీట్గా వదిలేసేయండి. ఇలా షోల్డర్స్ షోల్డర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇలా నెక్ భాగం ఇక్కడ ఉంటుంది కదా, అది బ్లౌజ్తో ఈ నెక్ కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసేసుకొని ఒకవేళ ఎక్కువ వచ్చింటే ఎంతైతే మనం ఖర్చు ఇచ్చామో అంత ఖర్చు వాడచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉంటే తక్కువ ఖర్చు అలా సర్చ్ చేసుకోవచ్చు అన్నట్టు అది బ్లౌజ్తో కూడా చెక్ చేసేయండి. అలా మనం మెడ పీస్ పెట్టేటప్పుడు కూడా ఈ ఖర్చులు అన్నవి పై వైపుకే ఉండేలా పెట్టేసేయండి. ఇలా క్లాత్ని సర్దుకుంటూ హ్యాండ్స్ స్టిచ్ చేయకముందే మెడ పీస్ అనేది స్టిచ్ చేస్తే మనకు ఇంకా ఈజీగా ఉంటుంది. నేను స్టిచ్ చేయగలను, అందుకని హ్యాండ్ స్టిచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈక్వల్గా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇప్పుడైతే ఇదే కదా మనం ఇలా జాయిన్ చేసేసాం కదా, ఇప్పుడైతే ఈ ఖర్చులన్నీ ఇలా లోపలికి వెళ్ళేలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా ఖర్చులన్నీ ఇలా లోపలికి వెళ్ళాలి, పైపింగ్ మాదిరిగా ఇలా స్టిచ్ చేసేసేయండి. లేదంటే మాకు అలా స్టిచ్చింగ్ చేయడానికి రాదు అని అనుకుంటే ముందుగా ఇలా టాప్ స్టిచ్ ఈ ఖర్చులన్నీ లోపలికి ఇలా తోసేసి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. మనకు తర్వాతకి ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మెడ పీస్ కష్టంగా ఉన్న వాళ్ళు అలా ఫోల్డ్ చేసేయండి, లేదంటే ఇలా డైరెక్ట్గా పైపింగ్ మాదిరిగా పెట్టేసేయండి. నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. టాప్లో రఫ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఖర్చులన్నవి ఇటు తోసేసి ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసేయండి. ఇలా
అలాగే రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఇలా కట్స్ అనేవి ఇచ్చేసేయండి. ఇలా స్టిచ్చింగ్ పోకుండా నిదానంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేయండి. ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే ఇచ్చేసేయండి. ఈ చివరి వరకు అలాగే కట్స్ పెట్టేసి స్టిచ్ చేసేసేయండి. ఈ చివరన ఇలా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసి ఖర్చులు అన్నవి లోపలికి వెళ్ళేలా స్టిచ్చింగ్ చేసేయండి. మనం ఇలా స్టిచ్ చేసేసాం కదా. స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా. ఈ ఎగస్ట్రా క్లాత్ అన్నది ఇలా స్లోగా కట్ చేసేసేయండి. మెయిన్ బ్లౌజు కట్ చేయకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ ఇలా లోపలికి తోసేసేయండి. లోపలికి తోసేసి ఇలా ఇక్కడ ఈ చివరన ఒక పాదం అంతా పెట్టేసి ఇలా ఈక్వల్గా పెట్టేసి స్టిచ్ చేసేసేయండి. ఇక్కడ ఎలాంటి ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది మనకు స్టిచ్చింగ్ అన్నది. ఇలా స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా క్లాత్ని సర్దుతూ ఇలా సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసేసేయండి. చివర వచ్చేసరికి ఇలా రఫ్ ఇలా నీట్గా స్టిచ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఖర్చులు అన్నవి ఏవి కనిపించకుండా మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఎవరికైనా కస్టమర్స్కైనా కూడా ఇలానే స్టిచ్ చేసేసేయండి నీట్గా. ఇప్పుడు మెడ పీస్ జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే సైడ్కి స్టిచ్చెస్ అయితే వేసేద్దాము. ఇలా ఏదో ఒక సైడ్ కాచపట్టి సైడ్ అయినా హుక్స్ పట్టి సైడ్ అయినా ఇలా ఒక హ్యాండ్ని ఈక్వల్గా ఇలా తీసేసుకోండి. ఇలా ఈక్వల్గా తీసేసుకొని షోల్డర్స్ హ్యాండ్ అన్నది ఇలా ఈక్వల్గా షోల్డర్స్ హ్యాండ్స్ అనేవి ఇలా ఈక్వల్గా వచ్చేలా తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతా ఆది బ్లౌజ్ సైడ్ ఆది బ్లౌజ్ తీసేసుకొని డబల్ పట్టి సైడ్ అయితే నేను చూసుకుంటున్నాను. ఏ హ్యాండ్ స్టిచ్ చేస్తే ఆ సైడ్ తీసేసుకోండి. హ్యాండ్ ఇలా హ్యాండ్ లూజ్ అన్నది ఎక్కడి దాకా అయితే వస్తుందో ఇలా హ్యాండ్ ఇలా పెట్టేసి స్టిచ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ ఇచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసిన తర్వాత ఇలా చంక డౌన్ కూడా చూసుకోవాలి కదా. ఇలా చంక డౌన్ కూడా అది బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని ఇలా ఇలా మార్క్ వేసేసేయండి. హ్యాండ్ లూజ్ అయిపోయింది, చంక డౌన్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ లూజ్ పెట్టేసి చూసేయండి. ఇలా డబల్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఇలా పెట్టేసి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా మార్క్ వేసేసుకోండి. ఇలా ఈక్వల్గా వచ్చేలా స్టిచ్ చేసేసేయండి. ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసేసేయండి. నేనైతే ఇటు సైడ్ కూడా అలాగే వన్ స్టిచ్ వేసేసాను. చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ వేసేసాను. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా ఉందో లేదో అది బ్లౌజ్ తీసేసుకొని చెక్ చేసేసేయండి. ఇలా మనకు నడుము లూజు కరెక్ట్గా ఉందో లేదో ఇలా ఈక్వల్గా పెట్టేసి ఇలా చూసుకోవాలి. ఇలా ఈక్వల్గా వచ్చేసింది కదా. చూడండి,
ఇలా ఈక్వల్గా పెట్టేసుకుంటే నాకైతే కరెక్ట్గా అది బ్లౌజు ప్రకారంగా వచ్చేసింది. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. కరెక్ట్గా వచ్చేసింది కదా. అయితే సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆ తర్వాత ఇప్పుడైతే మనం స్టిచ్ చేసేసాం కదా, అలాగే పక్కన ఒక 3 స్టిచ్చెస్ ఇలా వేసేసేయండి. 3 స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇలా ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే అది క్లీన్గా కట్ చేసేసేయండి.